హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అంతా బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ మొక్క చాలా అంటే మనకి ప్రతి ఇయర్ కూడా మనకి చాలా వరకు 15 నుండి 20 వరకు మనకి అది క్రాప్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మే నెల కదా, ఈ సీజన్లో మనకి మన డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది దాదాపుగా 8 ఫ్లవర్స్ రావడం జరిగింది. అవి ఇంకా విచ్చుకోలేదండి, ఇంకా చిన్న చిన్న బడ్స్తో ఉన్నాయి. ఇప్పుడు వాటిని చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో తీసి మీకు పంపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. మనకి ఇంటి సరిపడా ప్రతి టెర్రస్ గార్డెన్లో మనం కాయగూరలు పండించుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దొండకాయలు ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా ఉన్నాయి. మేము 1 వీక్ ఒకసారి అన్నా కానీ మేము దొండకాయలని మేము వాటిని హార్వెస్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి మనం ఈజీగా మనం గార్డెన్లో పండించుకోవచ్చండి. ఇంకా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇంకా అటు వెళ్తే అలా అక్కడ ఒకటి చూసారా, ఒక మనం వాకిలికి కట్టేటువంటి తోరణం మాదిరి ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక మొక్క ఉంది, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూపిస్తూ కూడా చూడండి, కనిపిస్తున్నాయా? మనకి మన గార్డెన్లో మన దొండ మొక్కలు అనేవి 2 ఉన్నాయి. ఆ 2 కూడా మనకి చాలా వరకు ఒక 2 టైమ్స్ మేము హార్వెస్ట్ చేసుకొని మేము వండుకొని తింటామండి. చూడండి నిజంగా ఎలా వచ్చాయో. నేను ఇక్కడ స్టెమ్ కటింగ్ ద్వారా మేము ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి ఎప్పుడు ఇంతవరకు కాయలు అనేది రాలేదు, ఇలా పైకి వెళ్ళింది. వీటిని క్రీపర్ ద్వారా మనం స్టాండ్ మాదిరి దీనికి అరేంజ్మెంట్ చేసుకున్నట్టయితే మనకు చాలా అంటే చాలా కూడా ఇప్పుడు మన గార్డెన్లో పాత మొక్కకు ఉన్నటువంటి కాయల కంటే ఇంకా ఎక్కువ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇందులో కూడా ఒక స్టెమ్ అనేది ఇక్కడ నాటుకున్నాను. ఇలా చాలా అంటే చాలా హెల్తీగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెద్ద పెద్ద కొమ్మలు ఈ విధంగా వచ్చేసాయి. కొమ్మ అయితే చాలా హెల్తీగా ఉంది. వీటిని మనం సరైన పద్ధతిలో మనం క్రీపర్ కట్టుకున్నట్లయితే మనం ఇంకా ఎక్కువ కాయల్ని హార్వెస్ట్ చేసుకోవడానికి మనకి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గార్డెన్లో ఇప్పుడు చెప్పాను కదా, మన డ్రాగన్ ఫ్రూట్ మనకు బడ్స్ రావడం జరిగిందని. చూడండి, ఆకుకూరలు కూడా ఈ విధంగా మన గార్డెన్లో అయితే ఎక్కడ చూసినా మనకి తోటకూర అనేది గ్రీన్ తోటకూర ఎక్కడ చూసినా ఉంది ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తుందా? చూడండి, ఇవన్నీ పూల మొక్కలండి. ఈ మందార మొక్కలు, ఇది ఉసిరండి. మన గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు నేను పెట్టుకున్నాను. ఇది 2 ఉన్నాయి, సీడ్స్ ద్వారా పెంచుకున్నా ఫ్రెండ్స్. అంటే కాయలు అయితే ఇంకా రాలేదు. కొమ్మ అయితే చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. దాదాపుగా 5 అడుగుల వరకు ఉంది, 5 ఫీట్ వరకు ఉంది. ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది అంజీర్ మొక్క అండి. చూసారా, ఇది నాటి కరివేపాకు అండి. ఇందులో సీడ్స్ కూడా మనకి వచ్చేసాయి. చూడండి, ఒక కొమ్మ వేసుకొని మనం తిరుపతిలోకి వేసినామంటే చాలా అంటే చాలా విటమిన్స్ ఉంటాయండి. నాటిది ఇది. స్మెల్ కూడా, కూర కూడా స్మెల్ చాలా అంటే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. మన గార్డెన్లో చూసారా, ఇవి కొత్తగా మనం వంగ మొక్కలు నాటుకున్నాను. ఇది కామంచి ప్లాంట్ అండి. ఇది మా సైడ్ వచ్చి కాసేకాయ అంటారు. చూడండి, ఇది చాలా మెడిసినల్ కలిగినటువంటి ప్లాంట్ అండి. ఇది తోటకూర చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్ట్రాబెర్రీ చూసారా. ఇక్కడ మొత్తం ఇదంతా ఆకుకూరేనండి. నాకు ఇంటికి సరిపడా చాలా వరకు హార్వెస్ట్ చేసుకున్నాను. అది సరిపడి ఇంకా చాలా వరకు మిగిలిపోయింది అనమాట. ఇక్కడ కనిపిస్తుందా వంగ? చూడండి ఎంత సైజులో ఉందో.
ఇది వంకాయ అండి. ఇక్కడ కూడా డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ నాటుకున్నాను. స్టెమ్ కటింగ్ చేసినప్పుడు, ప్రూనింగ్ చేసినప్పుడు పడేసేకి ఇష్టం లేక ఈ చిన్న డబ్బాలో పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ డబ్బాలోనే ఇంత హెల్తీగా పెరిగింది చూడండి. ఇలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ ఇది రామాఫలం అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాయ వచ్చింది కదా చూడండి. ఒక చిన్న ఆల్రెడీ చూపించాను మీకు ఈ రామాఫలం. ఇప్పుడు చెప్పాను కదా మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ అనేది బడ్స్ వచ్చాయని. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా గ్రో బ్యాగ్లో నాటుకున్నాను. ఇది మన దాదాపు 3 years మొక్క ఇలా వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తున్నాయా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఉన్నాయి. ఇలా వెళ్తే వీటిని నేను ప్రూనింగ్ కూడా చేయలేదు, కటింగ్స్ కూడా చేయలేదండి ఈ ఇయర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఉన్నాయి, అటు పక్కన 2 ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అటు సైడ్ కనిపిస్తుందా చిన్నగా, అక్కడ ఒకటి ఉంది, ఇంకా అటు సైడ్ ఒకటి ఉందండి. మొత్తము టోటల్ 8 వచ్చాయి. చాలా అంటే లాస్ట్ ఇయర్ మనకి 15 వరకు వచ్చినాయి. ఇప్పుడైతే కొద్దిగా క్రాప్ తగ్గిందండి. చూడాలి ఏమైనా ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత మనకి తర్వాత ఏమైనా రావచ్చు. చూడండి ఇలా ఉంది మన గార్డెను. ఇంకా ఇక్కడ కూడా నాటుకున్నాను. ఇది వంగ మొక్క అండి. మన గార్డెన్లో చూడండి ఫ్రెండ్స్, మనం గార్డెన్లో నేను విత్తనాలని ముల్లంగి విత్తనాలను తయారు చేసుకున్నాను. చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో, చూడండి ఎంత బిగ్ సైజులు ఉన్నాయో. ఇది ముల్లంగి అండి. ఇంకా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ టమాటా ఉంది, ఇక్కడ కనిపిస్తుందా చూడండి ఫ్రెండ్స్. ఇదంతా ఆకుకూర, తోటకూర చాలా బలిసిపోయిందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడంతా ముల్లంగి ఎలా ఉన్నాయో. చాలా వరకు హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి. నేను హార్వెస్ట్ చేయాలి. హార్వెస్ట్ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మేము గార్డెన్లోకి వచ్చి వీటిని కోసుకెళ్తుంటాము. చాలా వరకు ఈ హార్వెస్ట్ వీడియోస్ అన్నీ నేను పెట్టనండి ఎక్కువ, ఎందుకంటే ఎప్పుడు హార్వెస్ట్ వీడియోస్ పెడితే బోర్ అనిపిస్తుందని చెప్పేసి ఎప్పుడో మనకి వంటకు సరిపడా కావాల్సిన కాయగూరల్ని అప్పటికప్పటికి వచ్చి మొత్తం అన్నీ కొన్ని కూరకు కావాల్సిన ఆకుకూరల్ని అదేవిధంగా ప్రతి ఒక్కటి నేను కోసుకెళ్తుంటామండి. చింతమాన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది నేను కొమ్మ సీడ్స్ ద్వారా పెంచుకున్నాను. చింత చిగురు కూడా లాస్ట్ ఇప్పుడు దాదాపుగా 3 times నేను హార్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత వచ్చింది, ఇది మళ్ళీ తర్వాత నేను హార్వెస్ట్ చేసుకోవాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చాలామందికి ఈ మొక్క తెలిసే ఉంటుంది. ఈ మొక్క పేరు చెప్పగలరా? చూడండి ఫ్రెండ్స్, ఇది టచ్ మీ నాట్ అండి. టచ్ చేస్తే మనకి ఇది మొక్క అనేది ఆకులన్నీ ముడిచిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, టచ్ మీ నాట్ ఇది. ఇంకా దగ్గర జూమ్ చేస్తాను చూడండి. మనం విధంగా టచ్ చేయగానే అది విధంగా ముడుచుకుపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చూసారా? చూసారా? ఇది టచ్ మీ నాట్ అండి. ఇక్కడ కూడా అంతేనండి. నేను ఈ విధంగా నాకు ప్రూనింగ్ చేసినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ పారేసేకి ఇష్టం లేక వీటిని అక్కడొకటి కుండీలో నాటుకున్నాను. చాలా అంటే చాలా హెల్తీగా వచ్చేసాయి. ఇంకో విషయం అండి, ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ మన గార్డెన్లో ఇది వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్ వచ్చి చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు ఒక 10 వరకు వచ్చినాయి ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ 3 వచ్చినాయి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒకటి ఉంది. మా కొడుకు వచ్చేసి వాటిని తీసుకొని ఇంకా పండగనే మొత్తం అన్నీ హార్వెస్ట్ చేసుకొని వాడు తినేస్తుంటాడు. అదొకటి మాకు వదిలేసినాడు. వానికి ఇంకా చూడలేదన్నమాట. దాన్ని చూశాడంటే దాన్ని మాకు లేకుండా వాడు ఒక్కడే తినేస్తుంటాడు ఫ్రెండ్స్. ఇవన్నీ మందారము, ఇది డిసెంబర్ అలుపులు. చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్ అయితే చాలా వరకు మనకి గార్డెన్ చాలా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. నేను ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకున్నాను. కానీ మనము టెర్రస్లో మొక్కలను పెంచే విషయం చాలా అంత ఈజీ పని కాదండి. మనం భూమి మీద మొక్కలను పండించేదే పెద్ద కష్టము.
ఆ తరహాలో కాకుండా మనము గార్డెన్లోని మన టెర్రస్ పైన మనము కుండీల మొక్కను పెంచడం చాలా కష్టమండి. అది కష్టపడిన వారికి, అదేవిధంగా అనుభవించిన వాళ్ళకే ఈ కష్టం అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మనం ఇంటికి సరిపడినటువంటి మనం ఈజీగా గార్డెన్లోనే మనము కాయగూరలు పండించుకోవచ్చండి. ఇలా అయితే ఉంది. మన ఇల్లు అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్, చూసారా. ముందు ఆల్రెడీ అంతా అయిపోయింది. జస్ట్ ఇంకా ఫ్లోరింగ్ ఒకటి ఉంది. ఫ్లోరింగ్ కొద్దిగా ఫ్రంట్ ఎలివేషన్ ఒకటి మనం వర్క్ చేయాలి. ఇది ఒకటి పెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. అక్కడ పెట్టుకోవడానికి అడ్డంగా ఉందని చెప్పేసి మనకు సపోటా మొక్క అక్కడ ఉంచుకున్నాను. అది కూడా క్రాప్ వచ్చిందండి. కొన్ని మొక్కలు ఇక్కడ ఉంచుకున్నాను. వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా నాకు టైం లేకపోయింది ఫ్రెండ్స్, సారీ. అందుకే వీడియో పెట్టలేకపోతున్నాను. చూపించాను కదా ఇప్పుడు మన గార్డెన్లో ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ మనకి చాలా వరకు ఈ ఇయర్ 8 వరకు మనకి బర్డ్స్ రావడం జరిగింది. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.